సన్ రైజర్స్ హైదరాబాద్ గతేడాది అద్భుతంగా రాణించింది. విజయాల మోత మోగించింది. పరుగులు సాధించడంలో మరో లెవెల్ చూపించింది. అగ్రెసివ్ ఆట తీరుకు కేర్ ఆఫ్ గా నిలిచింది. అందుకు శుభారంభాలు దక్కడము కారణమే. గత సీజన్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆట తీరును చూసి ప్రత్యర్థి బౌలర్లు భయపడిపోయారు. ఇద్దరినీ కట్టడి చేయలేక అవస్థలు పడ్డారు. అయితే కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతోంది. గతేడాదే కాదు, ఈసారి కూడా ఇద్దరిని తక్కువ స్కోర్లకే పరిమితం చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై గత సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన నైట్ రైడర్స్ ఈసారి కూడా పైచేయి సాధించింది. 2024లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మకు చెక్ పెట్టడంలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా కీలకంగా నిలిచారు. ఈసారి ఆడిన మ్యాచ్ లో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా డేంజరస్ ఓపెనింగ్ జోడీకి షాక్ ఇచ్చారు. స్వింగ్ బౌలింగ్ తో షేక్ చేసి పడేశారు. ట్రావిస్ హెడ్ ను 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర వైభవ్ అరోరా పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మను హర్షిత్ రాణా అవుట్ చేశాడు. గత సీజన్ తో పాటు ఈ సీజన్ లోనూ కేకేఆర్ బౌలర్ల వ్యూహాలకు ఈజీగా ట్రావిస్ షేక్ దొరికిపారు. గత సీజన్ లో తొలి క్వాలిఫైర్, ఫైనల్ తో పాటు ఈసారి లీగ్ మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లో ఫెయిల్ అయ్యారు. కేకేఆర్ అంటేనే వణికిపోతున్నారనుకునేలా ఓపెనర్ల ఆట తీరు ఉంది. ఇద్దరూ త్వరగా అవుట్ అవడంతో ఆ తర్వాతి బ్యాటర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. పైగా అటాకింగ్ గేమ్ ప్లాన్ ని అందరూ ఫాలో అవుతున్నారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ గా వికెట్లు సమర్పించుకుంటోంది. చేతుల ఒత్తిడిని పెంచుకుంటోంది. నిజానికి కేకేఆర్ పై 3 ఇన్నింగ్స్ లను ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెన్ చేశారు. ఈ 3 మ్యాచ్ల్లోనూ తొలి 2 ఓవర్లలోనే అవుట్ అయిపోయారు. ట్రావిస్ హెడ్ తన బలహీనతను బయట పెట్టుకుంటున్నాడు. వైభవ్ అరోరా బౌలింగ్ తో తొలి బంతినే బౌండరీకి తరలించిన ఆ తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. అరోరా బౌలింగ్ లో ఇప్పటి వరకు 3 బంతులను ట్రావిస్ హెడ్ ఎదుర్కొన్నాడు. అందులో 2 సార్లు అవుట్ అయ్యాడు. 4 పరుగులు సాధించాడు. ఒకసారి డిఫెన్స్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. అరోరా బౌలింగ్ లో అభిషేక్ శర్మ 22 బంతులు ఎదుర్కొన్నాడు. పవర్ ప్లేలోనే ఈ బాల్స్ ను ఫేస్ చేశాడు. కానీ 17 పరుగులే సాధించాడు. 6 ఫాల్స్ షాట్స్ ఆడాడు. అరోరా వేసిన 22 బంతుల్లో 4 బౌండరీలు మాత్రమే కొట్టాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో అరోరా బౌలింగ్ లో ఒకే బంతిని అభిషేక్ ఫేస్ చేశాడు. హర్షిత్ రాణా బౌలింగ్ లో ఇబ్బంది పడ్డాడు. మరోసారి తన బలహీనత నుంచి బయటపడలేకపోయాడు. వైడ్ స్లోయర్ బాల్ కో పెవిలియన్ చేరాడు. 36 అటెంప్ట్స్ లో 6సారి ఇలాగే అవుట్ అయ్యాడు. ఇప్పటికైనా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణించడం ఎస్ఆర్హెచ్ కు కీలకం. హైదరాబాద్ లోనూ కేకేఆర్ తో ఎస్ఆర్హెచ్ తలపడాల్సి ఉంది. లీగ్ దశలో ఇంకా 10 లీగ్ మ్యాచ్లను కమిన్స్ సేన ఆడాల్సి ఉంది. నిలకడగా విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది.